గురూజీ మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేశాను. మళ్ళీ కదా మొదటికొచ్చింది. అవును గురూజీ, ఇప్పుడు మళ్ళీ నా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆ మాలినికి చెప్పు, నువ్వనుకున్న పని తను నమ్మకంగా చేసి పెడుతుంది. ఎస్. మాలిని, అబ్బా బయట ఎండగా ఉంది. ఈ టైంలో చల్లటి జ్యూస్ తాగితే ప్రాణాలు లేచొస్తాయి. సార్, ప్రాణాలు లీచ్ రావడం కాదు, ప్రాణాలు పైకే పోతాయి. ఏంటి? ఇందులో శిశిరా కడుపులో పెరుగుతున్న బిడ్డని కడుపులోనే పోవడానికి మందు కలిపాను. అది మీరు తాగితే మీ ప్రేగులు కరిగిపోతాయి. కావాలంటే తాగండి. అమ్మో వద్దు. ఇది తీసుకెళ్లి శిశిరాకివ్వు. ఆగు. ఒకవేళ శిశిరాతో పాటు భవానీ కూడా ఆ గదిలో ఉంటే ఏమవుతుంది? ఉంటే ముందు ఈ జ్యూసు భవానీకి మంటుంది. అప్పుడు భవానీ ఈ జ్యూస్ తాగితే భవానీకి కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు శిశిరాకి అనుమానం వస్తుంది. ఇందులో ఏదో కలిపావని తెలిసిపోతుంది. ఎవరు కలిపారో తెలుస్తుంది. నీ పేరు బయటకొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? 2 గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని వెళ్ళు. గుర్తుపెట్టుకుని ఎవరి గ్లాస్ ఎవరికివ్వాలో మార్క్ చేసుకో. అర్థమైందా? భవానీకి ఇవ్వాల్సింది భవానీకివ్వు, మందు కలిపింది శిశిరాకివ్వు. అప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు. భవానీ కనుక లేకపోతే శిశిరాకి ఇవ్వాల్సిన మందు శిశిరాకివ్వు. సరేనా? మంచి ఐడియా చెప్పారు సార్, తీసుకెళ్తాను. ఆగు. ఇట్రా. ఇక్కడ మార్క్ చేసింది కదా, ఇది శిశిరాది, ఇది భవానీది. యాస్టీస్ గా ఇచ్చేయి. సరేనా? ఇప్పుడు తీసుకెళ్ళు. మేడం, మీరెందుకు ఈ పని చేస్తున్నారు? నాకు చెప్తే నేను చేస్తాను కదా. చారుని కూడా పిలుస్తాను, కలిసి చదువుతాం. నీకు తెలుసు కదా మాలిని, ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో చెప్పి చేయించుకోవడం కన్నా నేను చేసుకోవడమే బెటరు. నాకు కూడా ఎక్సర్సైజ్ కావాలి కదా. అది కరెక్టే మేడం. మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. 2 ఎందుకు తెచ్చావు? ఒకవేళ గదిలో భవానీ గానీ ఉంటుందేమోనని 2 తెచ్చాను. అవునా? మీకు జ్యూస్లో ఆయుర్వేద పౌడర్ కలపమని డాక్టర్ చెప్పారు కదా, అది కలిపాను. తీసుకోండి. అక్కడ పెట్టు మాలిని. ఈలోపు ఇదిగో ఇవన్నీ తీసుకువెళ్ళి అక్కడ పెట్టు. అదిగో అక్కడ పెట్టేసే. మేడం, జ్యూస్ తీసుకోండి. మేడం, ఆయుర్వేద పౌడర్ కలిపింది ఇది. ఓ, మాలిని, భవానీ ఎలాగో లేదు కదా, ఆ జ్యూస్ నువ్వు తాగే. నేనా?